కి స్వాగతం. కాకినాడ జిల్లా పరిధిలోని శాసనసభ స్థానాల టికెట్లను కాంగ్రెస్ అధిష్టానం అమ్ముకుంటుందని ఆ పార్టీ నాయకులు కోలా ప్రసాద్ వర్మ, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తుమ్మలపల్లి వాసు, మత్స్యకార విభాగ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ లంకే పకీర్ రాజు ఆరోపించారు. అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకునే ఈ టికెట్లు కేటాయింపు జరిగిందన్నారు. కష్టకాలంలో పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలను పూర్తిగా విస్మరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చారంటూ వాపోయారు. కాకినాడలో శనివారం వారు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లా టికెట్లను 5 నుంచి 10 లక్షలకు అమ్మేశారని ఆరోపించారు. కాకినాడ సిటీ రూరల్ అభ్యర్థులను మార్చకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు. ఎన్నికల పూర్తి వరకు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కరోనా సమయంలో పార్టీని పట్టించుకొని నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లో తమను లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైసీపీ పార్టీతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వల్లూరి రామ్మోహన్, కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తుమ్మల వాసు గారు కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక అభ్యర్థిగా కావాలని చెప్పేసి హైకమాండ్ ఆశ్రయించడం జరిగింది, దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, పలవరాజు గారు డబ్బులు తిన్నారా అని అడుగుతున్నారు. సరే, ఆయన తిన్నారని చెప్పేసి ఆయన చెప్పట్లేదు. కానీ కాకినాడలో ఒక ప్రముఖ దినపత్రికలో సూర్య పేపర్లో షర్మిలారెడ్డి గారు, పలవరాజు గారు డబ్బు తిన్నారు అన్నట్టుగా పేపర్లో ప్రకటించే ఆయన పేరు చెప్పి ఎవరైనా తిన్నారేమో కానీ పలవరాజు తిన్నారా దానికి తినే వ్యక్తి కాదు ఆయన. ఆయన పేరు చెప్పు తిన్నారు కాబట్టి ఆ పేపర్లు వేసినప్పుడు ఆ పేపర్ ప్రకటన ఎందుకు మీరు ఖండించలేదు? పైగా ఆ పేపర్ ప్రకటన మేమే ఇచ్చామని మా మీద నెట్టారు. మీరే చేయించారని నెట్టారు. సరే, మీరు ఏకపోతాం, కూర్చుందాం, ఆ పత్రికను అడుగుదాం, ఖండిద్దాం. పేపర్కి ఎవరు ఇచ్చారు? దొంగతనం మీరు చేసేవాళ్ళు అది చాలా అసహ్యకర విషయం. పార్టీకి సుమారుగా 37 సంవత్సరాల నుంచి పార్టీ సేవ చేస్తూనే ఉన్నాం. నేను మల్లాడి స్వామి గారి యొక్క శిష్యుడిగా జెండా పట్టుకున్నాను. ఇప్పుడు 38 సంవత్సరాలు అయ్యింది. ఏ రోజు కూడా మచ్చ లేకుండా కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తూనే ఉన్నాను. పోయినసారి టికెట్ నాకు ఇవ్వడం జరిగింది 2018 ఎలక్షన్లో. 19లో ఎలక్షన్లోని ఈ ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక ఓటు బ్యాంక్ నాకు వచ్చిందా? ఇప్పుడు పెట్టిన క్యాండిడేట్కి వస్తుందా? పలవరాజు గారిని 6 నెలల క్రితం అడిగారు, సార్ మీరైతే ఎంపీగా పోటీ చేస్తే కనుక పార్టీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, వైఎస్ఆర్ పార్టీ ఓట్ బ్యాంక్ చేరుతుంది అని చెప్పాను. వారు ఏంటంటే ఇంకా ఆలోచించుకోలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్పారు. వారు ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు ఆయన ముందు మనం పెట్టేంత సాహసం మేము చేయలేం. ఆయన పర్సనల్ ఇష్యూ అది. కానీ ఆయన ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తానంటున్నారు. మీ పత్రిక పరంగా పలవరాజు గారిని ఒకటే నేను కోరుకుంటున్నాను. పలవరాజు గారు, మీకు ఎప్పుడో చెప్పాను నేను, మీరైతే ఎంపీ క్యాండిడేట్గా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, చీలిన ఓట్లు మనం రాబెట్టుకోగలం, దానివల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓట్లు పెరుగుతాయని చెప్పాను. మీరు ఇష్టపడలేదు, ఇప్పుడు వచ్చారు, సంతోషం. ఇప్పటికైనా సరే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మీరు సముచితమైన న్యాయం చేయండి. పార్టీ అమ్ముకునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు మాకు దూరం పెట్టండి. మీకు తెలియజేరిందో కాకినాడ టికెట్ మాత్రం అమ్మకమే జరిగింది. స్పష్టం, మా దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి, మరి ఫోటోలు ఉన్నాయి. మీరు కోరితే పత్రిక మాకు తెలియజేస్తారు కూడా. వాటిని మీరు ఇప్పటికైనా తెలుసుకుని 6 కాన్స్టిట్యున్సీల విషయం మాకు అనవసర విషయం. కానీ కాకినాడ 2, కాకినాడ 1 విషయంలో పునరాలోచన చేసి పార్టీ నాకొద్దు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు టికెట్ ఇవ్వండి. పార్టీని కొనుక్కున్న వాళ్ళు టికెట్ ఇస్తే కనుక పార్టీ మనుగడ పాడైపోతుంది. మనం 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా పార్టీ జెండా ఎవరు మోసారు? పార్టీ కేడర్ మోసారు. ఏ నాయకుడు కనబడలేదు కంటికి. రాష్ట్ర పేరుతోటి మన పార్టీ కేడర్ అంతా కూడా వైసీపీకి ఎప్పుడో వెళ్ళిపోయింది. మిగిలిన వాళ్ళు పార్టీ కార్యకర్త కేడర్ మిగిలిపోయారు. పాపం వాళ్ళు ఎప్పుడైనా మీరు ఎవరైనా వాదార్చారా? వాళ్ళు ఎండు తట్టారా? లేదే. మేము కాసుకున్నాం అందరినీ. 2 పూట్ల పార్టీ ఆఫీస్కి వచ్చాము. వాళ్ళు ఏదో మా స్థాయిలో మేము కాసుకుంటే వచ్చాం. మీరు మా మీద మీరు ఎందుకు పగబెట్టారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు మమ్మల్ని దూరం పెడతారో పార్టీ అర్థం కావట్లేదు. చాలా నిగూఢమైనటువంటి విషయం ఏంటంటే పత్రికంగా తెలిసింది 2029 నాటికి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం రాకని చేయాలనే ఉద్దేశంతో కుట్రలు జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ఓవర్ స్టేట్ మొత్తం ఇలాగే జరిగింది. అన్ని మధ్యమాల్లో వచ్చేసినాయి. అమలాపురంలోని చూసారు, రాజమండ్రి చూసాం, దెందులూరు, అరకులోని పెంటపల్లి శాంతకుమారి అనే పాప ఆడపడుచు
గత 10 సంవత్సరాల నుంచి సొంత డబ్బులతోటి పార్టీ పిలిపించిన తెలంగాణ ఎలక్షన్లో కీలక పాత్ర వహించి గిరిజనుల విషయంలో కూడా ఆవిడ చేసిన దానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఏంటి? ఆవిడ టికెట్ లేదు. పక్కనే ఉన్నట్టు పాయకర్రాపేట 4 క్యాండిడేట్లు పెట్టారు, ఎస్సీ సోదరులు, మా సోదరులు. ఏది ఒక టికెట్ ఎక్కడ విశాఖపట్నం మార్బుల్ ప్రాంతం తీసుకొచ్చి కిల్లి కొట్టిన వ్యక్తిని అక్కడ టికెట్ ఇచ్చారు. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కేడర్ని పొమ్మనకుండా పొగబెట్టి బయటికి పంపించేసిన తర్వాత ఈ పార్టీని తీసుకెళ్లి హోల్సేల్గా వైఎస్ఆర్ పార్టీకి తాకట్టు పెట్టేంత ఉద్దేశం అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఈ విషయం త్వరలోనే బయటకు వస్తాయి. నేనైతే కనుక మీ అందరికీ ఎంత హైకమాండ్ ధర హోల్డ్ ఉందో అంత నాకు మించి నౌక ఉంది. నీరు ఎక్కడుందో, సముద్రం ఎక్కడుందో ఆ మత్స్యకార సమాజం అక్కడ ఉంటుంది. నాకున్న రాష్ట్రాల్లో నాకున్నటువంటి వ్యక్తులు పార్లమెంట్లో నాకు ఉన్నారు. మల్లికార్జున ఖార్గే గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, కేసీ వేణుగోపాల్ పంచాయతీ పెట్టి తీరుతాను నేను. ఈ విషయం తేల్చవలసిందే. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది, ముంచెత్తున్నారు, కావాలనుకుంటారు, జరిగిపోతుంది. చీకటి ఒప్పందం జరిగే స్పష్టం చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు 2024 సార్వత్రిక ఎలక్షన్స్కి ఒక 4 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ మొదలవుతూ ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టంలో హామీలన్నీ కూడా నెరవేరుస్తానని మన రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్కి అభయం అవడం జరిగింది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ 2014లో స్టేట్ విడిపోయిన తర్వాత రాజకీయ పరిణామాల వల్ల అధపాతాళానికి తక్కువైపోయింది పార్టీ. అందులోకి ముఖ్యంగా మన ఈ కాకినాడ జిల్లా మరి అత్యంత దయనీయ పరిస్థితికి చేరుకోవడం జరిగింది. అయితే మేము ఒక దగ్గర సుమారు 2 నెలలు 3 నెలల క్రితం మా నాయకుడైనటువంటి పల్లంరాజు గారికి అవన్నీ ఎంపీగా పోటీ చేయమని మేమంతా కూడా అభ్యర్థించడం జరిగింది. అయితే ఆయన నేను పోటీలో ఉండలేను అని చెప్పడం జరిగితే నేను ఆంధ్రరత్న భవన్కి పోయి కాకినాడ పార్లమెంట్కి 25,000 రూపాయలు అప్లికేషన్ పెట్టి ఎంపీ అభ్యర్థిగా నన్ను పరిగణలో తీసుకోండి అని చెప్పేసి ఎంపీ అభ్యర్థి నేను కాంగ్రెస్ పార్టీకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే కూడా పెట్టుకోవడం జరిగింది. కాకినాడ రూరల్ నుంచి భార్య తరఫున ఎమ్మెల్యే అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఏదైనా అడ్జస్ట్మెంట్లలో ఎక్కడో చోట అవకాశం ఇస్తారని ఆశతో మేము కొనసాగించడం జరిగింది. అయితే షర్మిలారెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఈ విభజన చట్టంలో హామీలు ఆవిడ ఎంతో హార్ట్ఫుల్గా ఆవిడ మనస్ఫూర్తిగా మాట్లాడుతుందని చెప్పేసి ఆవిడ కమిట్మెంట్ నచ్చి నేను ఆవిడ జాయిన్ అయిన కాడి నుంచి కూడా ప్రతి ప్రోగ్రాంకి ఢిల్లీ, అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడతో పాటు నేను కూడా పాల్గొనడం జరిగింది. అయితే దురదృష్టం ఏమిటంటే మా కాకినాడ జిల్లాలో 2 సంవత్సరాలు కరోనా కాలంలో మా పల్లంరాజు గారు ఎవరు బతుకున్నారో చచ్చిపోయారో కూడా ఆయన మాకు ఎవరికి కూడా కనిపించలేదు. 2 సంవత్సరాల కాలం. అలాంటిది వాళ్ళ చిన్నాన్నగారికి 2019లో ఎంపీ టికెట్ ఇప్పించుకుని ఆయనకి మా మీద ఆయన్ని వదలడం జరిగింది. ఆయనేమో ఈ కాకినాడ జిల్లాలో ఒక నెల్లూరు డాక్టర్కి వేవర్స్ కమ్యూనిటీ ఆయనకి జిల్లా ప్రెసిడెంట్ ఇస్తే మేము ప్రశ్నించాం, మమ్మల్ని తొక్కాడు. ఈ కాకినాడ సిటీకి సంబంధించిన ఒక వ్యక్తికి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చాడు. అడిగాము, అయినా సరే పట్టించుకోలేదు. అలాగే ఈ రోజున మేము ఇలా అప్లికేషన్లో పెట్టుకోమంటున్నారండి, ఏమన్నా చెప్తారా? మేమంతా కూర్చుని మాట్లాడుకుందామండి, మీరు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ముందుకెళ్దామంటే అందరినీ కూడా మనిషికి ఒక చేత మీరు అప్లికేషన్ పెట్టండి ఆయన చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ 10 సంవత్సరాలు కూడా మీ అందరికీ తెలుసు, మమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీరు 10 పైసలు ఉపకారం ఎవరు పొందలే. వీళ్ళందరూ కూడా నీతి నిజాయితీతో కమిట్మెంట్తో ఉన్న నిజాయితీ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఆఫీసులో పడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా దగ్గర రమారమి మనిషి 1,00,000 రూపాయలు వృధా చేసుకున్నారు. విజయవాడ 5 సార్లు విజయవాడ వెళ్ళి
అప్లికేషన్ పెట్టుకుని ఆవిడ 1-to-1 మీటింగ్ అని అందరినీ కూడా ఓవర్లుక్ చేసి మొత్తం వెళ్ళి ఆ విజయవాడ ఆఫీసులో అర్ధరాత్రిలో పడిగాపులు పడి మేమంతా 1-to-1 ఆవిడకి మా విన్నపాలు తెలియజేసుకోవడం జరిగింది. అయితే గత నెల 8వ తారీఖు నాడు ఈయన ప్రెస్ నోటు రిలీజ్ చేసేసారు మా జిల్లా ప్రెసిడెంట్ సింగిల్ పేరుతో క్యాండిడేట్స్. మేము వెంబడే కూడా పళనిరాజు గారిని అడగడం జరిగింది. అడిగితే ఆయన ఇంకా ఈపీసీ మీటింగ్ ఉంది అది ఇదని చెప్పేసి ఆయన జారుకోవడం జరిగింది. వెంటనే మేము విజయవాడ పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర గెలిస్తే ఆవిడ నేను ఏ అభ్యర్థిని నేను ప్రకటించలేదు, మీరెవరూ కూడా అపోహలు పడకండి అని చెప్పింది. అయితే సరేలే మా పార్టీ అధ్యక్షురాలు చెప్పింది కదా ఆవిడ మాట గౌరవించాలి కదా అని ఆవిడ నమ్మకంతో ఉండిపోతే మేము ఏమైతే అబ్జెక్షన్ పెట్టామో ఎంతమంది అయితే వెళ్ళి మొరబెట్టుకున్నామో అవే పేర్లు మళ్ళీ ఆవిడ లిస్టులో వదిలేయడం జరిగింది. పళనిరాజు గారిని అంటే పిసిసి పరిధి కాదు కాబట్టి ఏఐసిసి లెవెల్లో పెద్దలందరినీ కలిపి పోటీ చేయమన్న ఉద్దేశం మీద ఆయన మారాడు తప్ప ఇక పెర్మలారెడ్డి గారు చెప్పకుండా వదిలేసిన పేర్లే మళ్ళీ ఆవిడ వదిలేయడం జరిగింది. అయితే ఏమైపోయారు వాళ్ళ 2 సంవత్సరాలు ఇక్కడ మేము కరోనా కష్టకాలంలో ఈ పార్టీని అట్టిపెట్టుకుని ఈ కాకినాడ ప్రాంతాన్ని అట్టిపెట్టుకుని మేము బతుకుతున్నాం. అక్కడ మీరు హైదరాబాద్లో భార్యాబిడ్డలతో కాపురం ఉంటున్నారు, మీరు గెస్ట్గా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఓకే, మీరు చాలా పెద్ద ఈ కాకినాడ జిల్లా మీకు పెనవేసుకున్న బంధం ఉంది, మీరు సెంట్రల్ మినిస్టర్ చేశారు. ఓకే, కానీ మేము ఇక్కడే బతుకుతున్నాం, మాకు హైదరాబాద్లో వెళ్ళలేదు కదా, మేము కాకినాడలోనే బతకాలి, మా 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 పుర ప్రముఖులతోనే జీవించాలి, వీళ్ళతోనే చావాలి, మేము జంప్ అయిపోవడానికి లేదు కదండి. మరి మిమ్మల్ని బలవంత పెట్టారు, చాలా సంతోషం. మీరు కాకినాడ పార్లమెంట్కి పోటీ చేయడం కాకినాడ ప్రజలకి అదృష్టమే. అయితే ఎవరితో ప్రయాణం చేస్తారండి మీరు? 490A కేసులతోని, రౌడీ షీటర్లతోని, పార్టీకి సంబంధం లేనితోని, మీ చుట్టాలతోనా? మేమెందుకండి? మేమెందుకు పార్టీకి? మేము ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తాను పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి, ఉమెన్ ఛాందీ వచ్చినప్పుడు పెద్ద పెద్ద మీటింగులు పెట్టి, మీరు 120 సంవత్సరాలు ఉత్సవాలు చేస్తే మేము ప్రజలు తరలిచ్చి మేము ఉత్సవాలు చేసి ఎందుకండి? మీరు ఈ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీగా ఉన్న 20-30 మందిని కోఆర్డినేట్ చేయలేకపోయారు. వీళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బతీశారు మీరు. ఏ పేర్లు అయితే మేము అధ్యక్షురాలకి అబ్జెక్షన్ చెప్పామో ఆ పేర్లు వాళ్ళ కుక్కలు ఈ కాంగ్రెస్ జిల్లా కాకినాడ కాంగ్రెస్ జిల్లా నా చెప్పు, నా ఇంట్లో మరుగు దొడ్డి అని చెప్పేసి అవే పేర్లు వదిలేసావు. మమ్మల్ని అందరినీ కూడా గౌరవపరిచావా లేదా? కూర్చొని మాట్లాడచ్చు కదా, కూర్చొని మాట్లాడి ఏమండి ఇవాళ ఇవి సందర్భం ఏంటంటే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము గత 35 సంవత్సరాలుగా వరం గారు కానండి, నేను కానండి, వాసు గారు కానండి, ఇంకా తోటి మిత్రులు కానండి 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసి, కరోనా టైంలో కూడా ఎంతో సేవ చేసి 2014, 2019 అలాగే రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి టైంలో కూడా ఎంతో శ్రమపడి పల్లవ రాజు గారిని మా బుధ స్కంధాల మీద ఎక్కించినట్టుగా మేము క్యాన్వాసింగ్లు చేసి అన్ని జెండాలు మోసి అన్నీ చేసి ఈవేళ ఇంత కష్టపడితే ఆయన మాకు ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే ఈవేళ పల్లవరాజు గారు, మీరు పత్రికా ముఖంగా చెప్తున్నాను, మేము కాకినాడ పార్లమెంట్కి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, అసెంబ్లీకి సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కష్టపడ్డ వాళ్ళకి మానేసి మీ తొత్తులకి మీరు పార్టీ టికెట్లు ఇచ్చారు. ఆ పార్టీ టికెట్లలో కూడా మీ మేనమామ అయినట్టు రాంబాబు గారు నాతో చిన్నాన్న గారు నాతో ప్రత్యేకంగా చెప్పాడు, నేను కాకినాడ అసెంబ్లీ టికెట్ 5 లక్షలకు అమ్మేసుకున్నాను ఎల్పి రాజు గారు అన్నాడు. అదేంటండి నాకు మాట ఇచ్చారు, మీకు సన్మానం చేశాను అది ఇదంటే అవన్నీ మామూలేనండి, మాకెలా వస్తుందండి అన్నాడు. సరే అని చెప్పి ఆ విషయం నేను మా పెద్దలందరికీ చెప్పాను. అక్కడికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పల్లవరాజు గారితో మీట్ అవ్వండి. అంతా మీట్ అయిన తర్వాత పల్లవరాజు గారు ఏమన్నారంటే, ఏంటండి కాకినాడ పొజిషన్ ఏంటంటే అంటే, సార్ ఇంకా టికెట్లు తేలేదు కదా, టికెట్లు తేల్చడానికి కూడా నా ఇది కాదు కదా, హైకమాండ్ ఏఐసిసి నిర్ణయం ఈసీసీ నిర్ణయాలు అన్నారు. సరే ఆ నిర్ణయాలు అయినప్పుడు మీరేం చేశారు? మీరు ఇక్కడ అందరికీ తెలుసు, మీరు ఎవరో టిక్కెట్తే అక్కడ ఆ టిక్కే అక్కడికి వెళ్తుందని మాకు అందరికీ తెలుసు. కానీ మీరు టిక్కెట్ ఇదప్పుడు ఎలా పెట్టాలి? కష్టపడ్డ వాళ్ళకి, జెండా మోసిన వాళ్ళకి మీరు ఢిల్లీలోను హైదరాబాద్లోనూ కూర్చుంటే మీ బదులు మేము ఇక్కడ సేవ చేస్తూ ఉంటే మా అలాంటి కష్టపడ్డ వాళ్ళకి మానేసి ఒక కౌన్సిలర్గా పోటీ చేస్తే 6 ఓట్లు రాని వ్యక్తులకు కూడా, కేసులు ఉన్న వ్యక్తులకు కూడా
మీకు జైల్లో ఉన్న వ్యక్తులు కూడా టికెట్లు ఇచ్చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీని పరువు తీసి పడేస్తున్నారు సార్ మీరంతా కూడా. నా ఉద్దేశం అక్కడ బయట ఉదాహరణకి ఏంటంటే నిన్న కాక మొన్న ఎవరో అంటున్నారు ఒక హోటల్లో కాంగ్రెస్ పార్టీ కోవర్ట్గా వైసీపీ కోవర్ట్గా మారిపోయింది అంటున్నారు. మాకు భయం వేస్తుంది. 2024కి ఈ పార్టీ అంతమైపోతుందేమో అని భయం వేస్తుంది. ఎందుకంటే మొన్న సూర్య పేపర్లో ఒక హెడ్లైన్ వచ్చింది, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. సూర్య పేపర్లో డబ్బు ఉన్న వాడికే కాంగ్రెస్ టికెట్ అన్నారు. దాంట్లో సరిమలమ్మ గారి ఫోటో, ఆ పల్లవరాజు గారి ఫోటో వేశారు. ఎవరు ఇచ్చారో మాకు తెలీదు. కాకపోతే ఆ నింద మా మీద పెట్టారు. నేను ఇల్లు అన్నాను, ఏమండి ఇది ఎవరు ఇచ్చారు వెంటనే మీరు ఖండించాలి, దీని మీద మనం కోర్టుకు వెళ్దాం అని కూడా చెప్పాం. అలాంటిది కాకుండా ఎవరో వేసేసి వాళ్ళే మళ్ళీ టికెట్లు తెచ్చుకున్నారంటే ఇంతకంటే అన్యాయం ఏముంది సార్?